హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే మా వినాయకుడిని తెచ్చేసుకుని వినాయక చవితి అయితే స్టార్ట్ చేసేసామన్నమాట పూజ. మార్నింగ్ లేవగానే సీడ్స్ అండ్ నట్స్ అనేవి నానబెట్టేసుకున్నాను కదా నైటే, వాటిని మళ్ళీ పక్కన పెట్టేసి వినాయక చవితికి ప్రసాదానికి పాల తాలికలు కుడుములు ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఏం చేశాను అంటే ఈ కుడుములు అండ్ పాల తాలికలే తీసుకున్నాను అండ్ క్వాంటిటీ లిమిట్గానే తీసుకున్నాను అనమాట. తర్వాత మా హస్బెండ్ నేను కలిసి బయటికి వెళ్ళి మామిడాకులు పువ్వులు పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళేసి వచ్చాము. అండ్ ఈరోజు అయితే వాకింగ్ మార్నింగ్ చేయలేదు, కానీ ఈరోజు అంతా బయటే ఉన్నాము. ఎందుకంటే ఊరు నుంచి బావగారు వాళ్ళు వచ్చారనమాట. సో కొంచెం అలా బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఎప్పుడు వచ్చారంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యారు. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా బయటికి వెళ్ళి నైట్ అరౌండ్ 1కి అలాగా ఇంటికి రీచ్ అయిపోయాం మేము. సో వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండగ కదా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే పండగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితియే. ఎందుకు స్పెషల్గా వినాయక చవితికి గారెలు బూర్లు అంటే ఆయిలీ ఫుడ్ వండకుండా స్టీమ్డ్ ఫుడ్ వండుతారు అంటే ఆవిరి మీదే వండుతారు. అదే వినాయకుడు ఎందుకు ఇష్టపడతాడు అంటే ఇది వర్షాకాలం కదా. సో వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే మనకి జలుబు దగ్గు జ్వరాలు ఎక్కువ ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి కదా. సో ఆ అన్నిటిని దరిచేరనివ్వకుండా ఆవిరి మీద ఉడికించినవి ఇలా హెల్దీవి తింటే ఏమవుతుందంటే కొంచెం వెయిట్ కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే లైట్గా ఉంటుంది మనకి కూడా బాడీ. కొంచెం అలా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది కదా. టూ మచ్ ఆయిలీ ఫుడ్ తినడం కన్నా ఇలా స్టీమ్డ్ ఫుడ్ అండ్ ఆవిరి మీద ఉడకబెట్టింది తింటే ఏమవుతుంది అంటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఈవెన్ మోదకాలు కానీ మోమోస్ కానీ లేకపోతే కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ ఇలా ఏవైనా సరే ఆవిరి మీద ఉడకపెట్టినవే పెడతాం మనము. అండ్ ఇంకొకటి ఏంటంటే వినాయక చవితికి మనం 21 ఆకులతో వినాయకుడికి పూజ చేస్తాం కదా. సో జనరల్గా అయితే ఇంతకుముందు ఎక్కువ చెట్లు ఉండేవి, అన్నీ కోసుకొని పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి అమ్మేస్తున్నారు కదా రోడ్ సైడ్ వచ్చేసి. కానీ మన చేతులతో మనం కోస్తే ఏమవుతుందంటే ఆ 21 ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయంట. సో వాటన్నిటి నుండి మనకి చాలా వ్యాధులు రాకుండా అవన్నీ మనల్ని కాపాడుతాయి అన్నమాట. సో అందుకు ఆ 21 ఆకులతో వినాయకుడికి పూజ చేస్తారు. సో కమింగ్ టు ఆ డైట్, ఈరోజు నేను ఏం చేశానంటే వంకాయ గోంగూర కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ముక్కల పులుసు చేశాను. ముక్కల పులుసు ఇన్ ద సెన్స్ సాంబార్ లాగే, బట్ ముక్కలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో యాజ్ యూజువల్ వైట్ రైస్ పెట్టేశాను. కర్డ్ అండ్ ఒడియాలు అప్పడాలు ఊరిమిరపకాయలు వేయించేసాను అనమాట. సో లంచ్ ప్లేట్ అనేది నేను పిక్ తీయలేదు. సో రిలేటివ్స్ ఉన్నారు కదా, అలా అందరం కలిపి తినేసామన్నమాట. నేను పిక్ తీయడం మర్చిపోయాను. సో లంచ్ చేసేసాక బయటికి వెళ్ళాం. ఇక్కడ టాస్క్ మొదలైంది నాకు. ఏంటంటే మరి బయట ఫుడ్ తినాలి. బయటికి వెళ్తే 3కి అరౌండ్ అలా వెళ్ళామన్నమాట బైక్కి మేము. సో వెళ్ళాక 4 o'clockకి టీ తాగుతారు కదా. సో టీ బ్రేక్ కోసం పిస్తా హౌస్ దగ్గర ఆగారనమాట. సో ఏం తీసుకున్నారంటే సమోసాస్ అండ్ ఉస్మానియా బిస్కెట్ తీసుకున్నారు. బట్ నేనేం చేశానంటే జంతికలు కొన్ని కొబ్బరుండలు ఇంట్లో చేసినవి అనమాట మా అత్తయ్య గారు పంపించారు. సో అవి నేను బ్యాగ్లో ప్యాక్ చేసుకుని వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళాక ఒక జంతిక తినేసాను. వాళ్ళ ఫుడ్ అంతా తిని టీ తాగుతున్నప్పుడు. సో అలాగా ఈవినింగ్ స్నాక్ అయితే బ్యాలెన్స్ అయిపోయింది. అయిపోయాక మూవీకి వెళ్ళాము, వినాయకుడిని చూడ్డానికి వెళ్ళాము. తర్వాత మూవీకి వెళ్ళామన్నమాట. మూవీ అయిపోయాక నైట్ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఆకలి వేసింది. చాలా చోట్ల చూసాం ఎక్కడున్నది వేడిగా మంచిగా ఫుడ్ అని చెప్పేసి, బట్ మాకు ఎక్కడా అంత కనిపించలేదు. తర్వాత షాగ్ హౌస్ వరకు వచ్చేసాక మెహదీపట్నంలో కనిపించింది అనమాట. సో మా హస్బెండ్ ఇంకా మా బావగారు దోశ తినేశారు. సో ఎలాగో సాటర్డే దాటేసింది కదా అని చెప్పి మా ఇంకో బావగారు వచ్చేసి బిర్యానీ తీసుకున్నారనమాట షాగ్ హౌస్ నుంచి. ఇంటికి వచ్చేసి 12 దాటాక తిందామని. అలాగా వాళ్ళు ముగ్గురు అలా తినేశారు. నేనేం చేశానంటే మీన్వైల్ బండి మీద వస్తున్నప్పుడు ఫ్రూట్స్ కొన్ని పెట్టేసుకున్నాను బ్యాగ్లో, యాపిల్ ఇంకా ఆల్బకరా. సో అవి తినేసాను అనమాట నైట్కి. అరౌండ్ 12:30 ఎంతో అయ్యింది. అంటే 9 o'clock ఒక ఫ్రూట్ తిన్నాను, 9:30కి ఎప్పుడో మూవీ అవ్వగానే. తర్వాత మళ్ళీ 12:30కి అరౌండ్ ఒక ఫ్రూట్ తినేసాను అనమాట. సో అలా ఇంకా ఇంటికి వచ్చాక డిన్నర్ తిన్నా హెవీ అయిపోద్ది అండ్ బయట ఫుడ్ కూడా వద్దు అనుకున్నాను కదా కొన్ని డేస్. సో అందుకు అలా కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఇంట్లో ఉంటూ బయట ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ, కానీ బయటికి వెళ్ళి బయట ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం అంటే కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి. బట్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే మాత్రం ఇట్ విల్ బీ పాసిబుల్. ఏదైనా పాసిబులే కదా.
సో చూసారు కదా, టైం అయితే 12 అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం మేము అరౌండ్ అలాగా తిరిగేసి నైట్ కల్లా రీచ్ అయిపోయి నైట్ పడుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే లేవాలి, ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకోవాలి కదా. సో అలాగా. బట్ ఈరోజు నా ఫుడ్లో ప్రోటీన్ తీసుకోలేదన్నమాట ఏమీ. నైట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అలా లేట్ అయిపోయింది, అలా తీసేసుకున్నాం అనమాట. ఫైనల్లీ 6 days కంప్లీట్ అయ్యింది. రేపు 7th డే అనమాట. చూడాలి ఏమవుతుందో. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్.